143వ కీర్తన 8వ వచనం. కీర్తన 143:8. నీ యందు నేను నమ్మికయుంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేనెత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. ఎందుకు ఆయన వైపు ఆయన వైపు చేయి చాచాడు, లేదా ఆయన వైపు వచ్చాడు అంటే ఇక్కడ రాయబడింది, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. కాబట్టి నా మనస్సు నీ వైపు, నా మనస్సు నీ వైపు. అదే యేసుప్రభు చెప్పిన మాట ఏమిటి? మారు మనస్సు. కాబట్టి నా మనస్సు నీ వైపు నేను ఎత్తాను, నా మనస్సు నీ వైపు. ఏమిటి నా మనస్సు నీ వైపు ఎత్తడం అంటే మారు మనస్సు. ఏమిటి మారు మనస్సు? ఇదివరకు లోకం వైపు చూచాను, ఇప్పుడేమో దేవుని వైపు లేదా నీ వైపు నేను చూచుచున్నాను. 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. చాలండి. కాబట్టి ఇక్కడ రాయబడింది, మరోసారి చదవండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. చాలు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఇదివరకు నేను వ్యర్థమైన దాని యందు మనసు పెట్టాను. లోకం గురించి ఆ మనస్సు ఉండేది, లోకం వైపు ఉండేది నా మనస్సు, లోక ఆశల వైపు నా మనస్సు ఉండేది. అంత మాత్రం కాకుండా పాపం వైపు మనస్సు, అలాగే వ్యక్తుల వైపు, లోక సహాయం వైపు నా మనస్సు ఉండేది. కాబట్టి లోకం లోకం లోకం. కాబట్టి లోకం వైపు ఉన్న మనస్సును ఇప్పుడు దేవుని వైపు తిప్పాను, దేవుని వైపు తిప్పాను. కాబట్టి ఎప్పుడైతే నా మనస్సు లోకం వైపు నుండి నీ వైపుకు మారిందో, లేదా నీ వైపుకు తిరిగిందో, అప్పుడు నీవు నీ మార్గాన్ని నాకు తెలియచేసావు. వింటున్నారండి? చాలాసార్లు దేవా నాకు చెప్పినాను, దేవా నాతో మాట్లాడు, అయ్యా మాట్లాడు. దేవుడు అంటాడు, అమ్మా నేను మాట్లాడితే వినే స్థితిలో ఎక్కడున్నావు తల్లి? బాబు నేను మాట్లాడితే వినే స్థితిలో ఎక్కడున్నావు? నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఏం బిజీ? వాడితో వీడితో, ఈ సీరియల్ ఆ సీరియల్, ఆ మాటలు ఈ మాటలు, ఒకటి కాదు రెండు కాదు, లోకంలో ఉన్న మొత్తం ఆ మున్సిపల్ చెత్త అంతా నీ దగ్గర ఉంది. రోజుకు ఆ చెత్తలోనే ఉంటావు, ఆ దాంట్లో డంపులోనే మునిగి ఉంటావు. ఇక నా స్వరం వినే అవకాశం ఎక్కడుంది నాయన? నేను మాట్లాడిన నా మాట వినగలిగిన స్థితి ఎక్కడుంది స్వామి? అందుకోసమనే అక్కడ మనం చదివిన వచనంలో ఏమంటాడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. వ్యర్థమైన దాని యందు మనస్సు. దేవుని బిడ్డ, నీ మనస్సు అంతా వ్యర్థమైన దాని మీద ఉన్నాక ఇక్కడొచ్చి చేసే ఒక 2 గంటల ప్రార్థన లేదా 3 గంటల సర్వీసు ఏ ప్రభావాన్ని చూపించదు. కాబట్టి సోదరుడ సహోదరి, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టిన వారు, కాబట్టి వ్యర్థమైన దాని యందు వారమంతా పొర్లి వచ్చి ఇక్కడ అయ్యా అంటే ఏమీ ఉండదు, నోటి శబ్దం తప్ప. నీ మనస్సు మార్పు ఏమిటి? వ్యర్థమైన దాని మీద, లోకం మీద, పాపం మీద, ఆ విధంగా శరీరేచ్ఛల మీద, పాప ఇచ్చల మీద, భోగాల మీద ఉన్న మనస్సు త్రిప్పబడాలి. ఎటువైపు? దేవుని వైపు త్రిప్పబడాలి. ఇది చాలా కష్టమైంది, చెప్పాలంటే చాలా కష్టమైంది. అది దైవ శక్తి ద్వారా జరుగుతుంది. నువ్వు సరెండర్ అయినప్పుడు జరుగుతుంది. అది జరగదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు రా మందిరానికి? కాబట్టి ఒక వ్యక్తి అప్పగించుకుంటేనే జరుగుతుంది. సరే, కాబట్టి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. నీ మనస్సు వ్యర్థమైన దాని నుండి దేవుని వైపు ఎప్పుడైతే వచ్చిందో నీ మనస్సు, అప్పుడు దేవుడు తన మార్గాన్ని నీకు బయలుపరుస్తాడు. అప్పుడు దాకా బయలుపరుస్తాడు. దేవుడు మనకాడ తెలియగలడు. ఒప్పుకుంటారు కనీసం అక్కడ దాకన్నా? మనమే తెలుగులో అంటారు దేవుని కంటే, అంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదు. కాబట్టి దేవుడు వ్యర్థంగా మాట్లాడు. బైబిల్లో రాయబడింది. అక్కడ చూస్తే ఏలి అంటే ప్రధాన యాజకుడు పండు వృద్ధాప్యంకి వచ్చాడు. 85 సంవత్సరాలు ఎంతో వయసు, చాలా పెద్ద ఆయన. అన్ని ఏండ్ల నుండి చేస్తున్నాడు యాజకత్వం. 40 ఏండ్ల పైన, ఎన్నేళ్ళు మనకు తెలియదు కానీ రాయబడలేదు. అనేక ఏండ్ల నుండి యాజకత్వం చేస్తున్నాడు. ఏలితో దేవుడు మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన వినే స్థితిలో లేడు. దేవుని బిడ్డ, నీ మనస్సు త్రిప్పి దేవుని వైపు ఎప్పుడైతే త్రిప్పుతావో, అప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా తన మార్గమును బోధించుట ప్రారంభించును. కాబట్టి నీ మార్గము నాకు
బోధించు అని అడిగినప్పుడు ఆయన బోధిస్తాడు. సోదరుడా సహోదరి, ఎప్పుడు బోధిస్తాడు అంటే నీ మనస్సు లోకం వైపు నుండి, అనగా వ్యర్థమైన దాని మీద నుండి దేవుని వైపు తిరిగినప్పుడే అప్పుడు తన వాక్యం ద్వారా తన మార్గాన్ని బోధిస్తాడు. అయ్యా, నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మార్గాన్ని నాకు బోధించినందుకు వందనాలు, కృతజ్ఞతలు, వందనాలు చెప్తాను. ఒక సామాన్యమైన పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చివేయగలడు. అయితే నీ మనస్సు అటునుండి తిరగాల, అది చాలా కష్టం. సరే, కాబట్టి అయ్యా నీ వాక్యం ద్వారా నీ మార్గం నాకు బోధించినందుకు వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తాను.